శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. బృహచ్చ తత్ దివ్యమచింత్య రూపం సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మతరం విభాతి. దూరాత్ సుదూరే తత్ ఇహాంతికే చ పశ్యత్విహైవ నిహితం గుహాయాం. నిరతిశయం హి సౌక్ష్మ్యమస్య సర్వకారణత్వాత్. ఇప్పుడు కూడా కారణము కార్యము ఉందనుకోండి, వాటి మధ్య నుండే భేదాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కారణము సత్యము, కార్యం మిథ్య కదండి. బంగారం సత్యం, నెక్లెస్ మిథ్య. కారణము వ్యాపకము, కార్యం వ్యాప్యము. కారణము కార్యములు అన్నింటి యందు వ్యాపించి ఉంటుంది. సరే, నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ ఒక విశిష్టమైన రూపానికే పరిమితమై ఉంటుంది. బంగారం అంటే మరి అన్నింట్లోనూ ఉంటుంది. కాబట్టి కారణము వ్యాపకంగా ఉంటుంది, కార్యము వ్యాప్యంగా ఉంటుంది. తర్వాత కారణము సూక్ష్మంగా ఉంటుంది, కార్యము స్థూలంగా ఉంటుంది. సో అన్నిటికంటే సూక్ష్మమైనది ఆత్మ, అన్నిటికీ అదే కారణం. సౌక్ష్మ్యం అస్య సర్వకారణత్వాత్. ఇది నిన్న మనం చూసాము. ఇప్పుడు తర్వాత విభాతి. సో సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మతరం విభాతి. భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాన్ని. అందాము. విభాతి వివిధం ఆదిత్య చంద్రాద్యాకారేణ భాతి దీప్యతే. వివిధ రూపములుగా ఆ చైతన్యమే ప్రకాశిస్తుంది. సర్వము చైతన్యమే. మీరు జడమనుకున్నది చైతన్యమే. చైతన్యమునందు జడత్వం అధ్యారోపణ చేయబడింది. ఇప్పుడు సినిమా తెర మీద పర్వతం ఉంటుంది, అది జడమా ప్రకాశమా? జడంలా అనిపిస్తుంది, కానీ ప్రకాశమే. ఏమండి? తర్వాత ఒక రాయి ఉంది, ఓ మనిషి ఉన్నాడు. ఈ రెండు, ఒకటేమో ప్రాణము గలది, ఇంకొకటి ప్రాణము లేనిది. ఏమండి? ఒకటి కదలనిది, ఇంకోటి కదిలేది. ఇవన్నీ సినిమా తెర మీద ఉన్నాయి. ఈ భేదాలన్నీ మనకు కనపడతాయి. మనం ఆ భేదాలను దర్శిస్తూ ఉంటాం. సో ఆ భేదాలు చాలా నిజమని కూడా అనుకుంటూ ఉంటాం. ఆ రకంగానే సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ వాస్తవంలో ఈ భేదములన్నీ కూడా ఒకే ప్రకాశమునందు కల్పించబడి ఉన్నాయి. అదేవిధంగా ఒకే పరబ్రహ్మ, అదే ఆత్మ చైతన్యము, దాని యందే సర్వము కల్పించబడి ఉన్నది. ఎక్కడ ప్రకాశం ఉన్నా అది ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశమే. కాబట్టి సూర్యుని ప్రకాశము ఆ చైతన్య ప్రకాశమే, చంద్రుని ప్రకాశము చైతన్య ప్రకాశమే. ఆ విధంగా సో సూర్య చంద్రాది రూపంగా ఒకే ఆత్మ చైతన్యము ప్రకాశించుతున్నది. సో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుందంటే, దేహాభిమానమునకు అతీతంగా, from the standpoint of the body, of course you are only this much. From the standpoint of the consciousness, in which not only the body but also the entire universe comes to light, from that standpoint everything is Atma. చూసాము, చూస్తాము ఇంకాను. ఇప్పుడు దూరాత్ సుదూరే తదిహ అంతికేచ, ఈ విషయాన్ని
చెప్తున్నారు. ఈ ఆత్మతత్వము, ఈ పరబ్రహ్మన్నా అదే, ఆత్మన్నా అదే, ఈశ్వరుడన్నా అదే. ఇది చాలా దూరం కంటే దూరంగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా ఉండడం అంటే స్పేస్ లోనూ దగ్గరగానే ఉంది, కాలంలో కూడా దగ్గరగా ఉంది. ఇహ అంటే కాలమునందు, అంతికే అంటే స్పేస్ వైజ్ చాలా దగ్గరగా ఉంది. ఆ విషయాన్ని భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇహ దేహే కాదు, కించ దూరాత్ విప్రకృష్ట దేశాత్ సుదూరే విప్రకృష్టతరే దేశే వర్తతే అవిదుషాం అత్యంతాగమ్యత్వాత్ తద్బ్రహ్మ. ఇంకా ఏమంటే ఈ పరబ్రహ్మ దూరాత్ దూరే, దూరపృష్ట దేశము, ఒక స్థానము గలదు. అది మన నుండి బాగా సెపరేట్ అయిపోయింది. విప్రకృష్ట అంటే సెపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ ఉందనుకోండి, మనకంటే కొంత సెపరేట్ అయి ఉంది. ఇక్కడ ఈ స్థానం కంటే కొంత సెపరేషన్ ఉంది ఆ స్థానానికి. అదే విజయవాడ అంటే ఇంకా బాగా సెపరేట్ అయింది. సో ఆ రకంగా అన్నమాట. సో సెపరేషన్ బోధించేది విప్రకృష్ట. దూరం అంటే దూరంగా ఉన్న ఆ స్థానము దూరంగా ఉన్నది అంటే అర్థం ఏంటి? సెపరేషన్ చాలా ఎక్కువ ఉంది. సో విప్రకృష్ట దేశాత్, ఒక దేశము, దేశం అంటే స్థానం, ఏదైతే బాగా సెపరేట్ గా ఉన్నదో దానికంటే కూడా ఇంకా ఎక్కువ సెపరేట్ గా ఉన్నది. సుదూరే, తెలుస్తూనే ఉంది. ఉంటే విప్రకృష్ట శబ్దాన్ని శంకరులు వాడారు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈజీగానే ఉందిగా. విప్రకృష్ట అని ఉంటే దూరా అని చెప్పడం తేలిక, కానీ దూరాకి విప్రకృష్ట అని చెప్పడం ఇది రివర్స్ ఇది. సో బట్ ఎనీవే యూ గాట్ ది పాయింట్. మీరు ఏది దూరం అనుకుంటారో దానికంటే మరింత దూరంగా ఉన్నది. విప్రకృష్ట తరే, ది సెపరేషన్ బిట్వీన్ ది సీకర్ అండ్ ది సాట్ ఈజ్ ఈవెన్ మోర్. ఎవళ్ళకి సెపరేషన్? అవిదుషాం, అజ్ఞానులకు. అజ్ఞానం ఏం చేస్తుందంటే అది అజ్ఞానము చాలా భయంకరమైనది. జ్ఞానము లేకుండుట అది దాన్నే మనం దూరం చేసుకోవాలి. మిగతావన్నీ దూరం అయినా కాకపోయినా పర్వాలేదు, ఏదో యూ కెన్ హ్యాండిల్ అదర్ ఇష్యూస్. కొంత డబ్బు లేదనుకో, డబ్బు తక్కువగా ఉండడమో లేకపోవడమో అయితే ఏదో రకంగా హ్యాండిల్ చేయొచ్చు. జ్ఞానం లేకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాను? చాలా సమస్య. డబ్బు లేకపోతే కలిగే నష్టం కంటే జ్ఞానం లేకపోతే కలిగే నష్టం చాలా చాలా పెద్దది. సో అజ్ఞానం అన్నది అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో దగ్గరగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అజ్ఞానికి చాలా దూరంగా ఉన్నట్టు కనపడతాడు. చూడండి, నేను చాలాసార్లు ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. సో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, సో పీపుల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్ అబౌట్ ది గాడ్ ఎక్కడుంటాడు అనే దానిలో ఇంకా ఎన్ని ఐడియాస్ అంటే అన్ని ఐడియాస్. ఐడియా ఈజ్ ఎ కాన్సెప్ట్, ఇట్స్ ఎ కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్స్ ని దే పెరేడ్ ది కాన్సెప్ట్స్ యాజ్ ట్రూత్స్. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దానిని సత్యంగా ముందు పెడతారు. సో ఇప్పుడు నేను అంటాను రాముడు దేవుడు అని నేను అంటాను. ఇంకొకటి అంటాడు అబ్బాయి కాదు, రాముడు దేవుడు కాదు, శివుడు దేవుడు అని వాడు అంటాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వివాదం ఏదైతే ఉన్నదో ఇది చాలా విడ్డూరమైన వివాదమే. ఇప్పుడు దేవుణ్ణి వీడు చూసింది పెట్టింది లేదు, వాడు చూసింది లేదు. ఓ పేరు వీడు పట్టుకున్నాడు, ఇంకో పేరు వాడు పట్టుకున్నాడు. నామాన్ని గురించిన వివాదమే కానీ వస్తువు గురించి వివాదం కానే కాదు. ఎందుకంటే వస్తువు వీడు వస్తువుకి అతి దూరంగానే ఉన్నాడు, వాడు వస్తువుకు దూరంగానే ఉన్నాడు. ఆ వస్తువు, ఆ రియాలిటీ యొక్క నామం ఏమిటి అనే దాని మీద దెబ్బలాట. ఇంతకీ వాస్తవంలో ఆ వస్తువుకు రూపం లేదు, రియాలిటీకి రూపం ఉండదు. రూపం ఉంటే రియాలిటీ కాదు. అది రూపం లేదు కాబట్టి దానికి నామం, వాస్తవంగా నామం లేదు. ఏదో మనం పేరు పెట్టాల్సిందే కానీ అంచేతనే పేరు పెట్టారా అని అడుగుతారు. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పేరు పెట్టారా అంటారు. మీరు పేరు పెట్టాలి, పేరుతో పుట్టడు. వాడి స్వరూపంలో పేరు ఏనాడు భాగం కాదు. మీరు పేరు పెట్టాలి. మీరు పెట్టిన పేరు నచ్చకపోతే వాడు మార్చుకుంటాడు కూడా. ఎందుకంటే వాడు స్వరూపంలో భాగం కాదు అది. వాడు స్వరూపం అంటే వాడు హీజ్ ఎ కాన్షియస్ బీయింగ్, ఒక ప్రాణి,
ఒక చేతన పురుషుడు, అది వాడి స్వరూపం. పెట్టిన పేరు పెట్టి ఈ పేరే స్వరూపం అనే స్వరూపాన్ని విడిచిపెట్టి పేరుతోటి దెబ్బలాటుకుంటే, సో ఆ విధంగా నామరూపాలని, మిథ్యయైన నామరూపాలని సత్యాలను కూడా, ఈ నామరూపాల్లో ఒక వ్యవస్థే ఉండదు. ఎవడికి తోచిన నామరూపాలు వాడివి. లోకో భిన్న రుచి, ఎవడి బుద్ధి వాడిది, ఎవడి ఆలోచన వాడిది. కాబట్టి నామరూపాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కనుక నామరూపాలే పరమేశ్వరుడు అని అనుకుంటున్నంతసేపు ఆ అజ్ఞానికి ఈశ్వరుడు చాలా దూరంగా ఉంటాడు. ఇక్కడ అజ్ఞాని అత్యంత అగమ్యత్వాత్ తద్బ్రహ్మ. ఇక్కడ చాలా దూరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, అగమ్యము అంటే ఆ పరబ్రహ్మను వీడు సుతరాము తెలుసుకొనలేడు. గమ్యము అంటే తెలియబడేది. సో పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని వీడు సుతరాము తెలుసుకోలేడు. వీడు ఏమాత్రం తెలుసుకోలేడు. ఎందుకంటే వీడు ఆల్ ది టైమ్ హీఈస్ లుకింగ్ ఎట్ ది రాంగ్ ప్లేస్. కాబట్టి వాడు హీఈస్ నాట్ గోయింగ్ టు ఫంబుల్ అపాన్ ఇట్. తర్వాత అవిదుషాం అంటే అజ్ఞానులు ఉన్నదానికి టీకాకారులు ఏమని రాశారంటే బాహ్య ప్రత్యయానుసారిణాం అని రాశారు. అజ్ఞాని అంటే వీడు ఇప్పుడు ప్రత్యయాలు రెండు రకాలు. ప్రత్యయం అంటే మనస్సంకల్పం, మనస్సులో ఉండే సంకల్పానికి ప్రత్యయము అని పేరు. ఏ ప్రత్యయం అయితే మిమ్మల్ని, మీరంటే మీ మనస్సునండి, మీ స్వరూపాన్ని, వాటెవర్ ఇట్ ఈస్, సో మిమ్మల్ని ఏ ప్రత్యయం అయితే బాహ్యంలోకి ఈడ్చుకుపోతుందో దానిని బాహ్య ప్రత్యయము అంటారు. అలా కాకుండా ఏ ప్రత్యయం అయితే మిమ్మల్ని మీ లోతులలోకి, ద డీపర్ డైమెన్షన్ ఆఫ్ పర్సనాలిటీ అని ఒకటి డీపర్ డైమెన్షన్ ఇస్తే, ఆ డీపర్ డైమెన్షన్ ఆఫ్ పర్సనాలిటీ దానిలోకి మీరు వెళ్ళగలిగే ప్రత్యయం ఏదైతే ఉంటుందో అది మానసిక ప్రత్యయమే. అది దట్ ఈజ్ అంతర్ముఖ ప్రత్యయం. కనుక దాన్ని ఆత్మ ప్రత్యయము అని అంటారు. దట్ ఈస్ ది వర్డ్. ఒకడు సముద్రము యొక్క తరంగాల మీద ఓ బోర్డు ఒకటి వేసి దాని మీద సర్ఫింగ్ చేసేవాడు ఒకడు. ఇంకొకడు ఆ సముద్ర తరంగాలని పక్కన పెట్టి ఓ ఆక్సిజన్ సిలిండర్ ఒకటి భుజాన్ని వేసుకుని వాడు డైవింగ్ చేసి సముద్రపు లోతులన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు ఒకడు. సో ఈ తరంగాల మీద సర్ఫ్ చేసేవాడు ఉంటాడే, వాడికి ఆ లోతుతో సంబంధం ఏం లేదు. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది డెప్త్ ఆఫ్ ఇట్, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది వేవ్ ఓన్లీ. అంచేతే వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ వేవ్స్ బాగులేవు, అక్కడ వేవ్స్ బాగున్నాయి అని అక్కడికి వెళ్తాడు. ఈ వేవ్స్ వదిలిపెట్టి ఆ వేవ్స్కి వెళ్తాడు. వాళ్ళు న్యూయార్కర్స్ ఏం చేస్తారంటేనండి, దే గో టు కాలిఫోర్నియా ఫర్ సర్ఫింగ్. న్యూయార్క్లో అట్లాంటిక్ సముద్రం ఉందిగా, అట్లాంటిక్ సముద్రం చాలదండి వీడికి పసిఫిక్ సముద్రం, ఈ సముద్రమే పేరేగా అంటే పేరు కాదండి, చాలా తేడా ఉందండి అంట. ఏమిటి తేడా అంటే, ఈ అట్లాంటిక్ వేవ్స్ సర్ఫింగ్కి అనుకూలంగా ఉండవు, పసిఫిక్ వేవ్స్ సర్ఫింగ్కి అనుకూలంగా ఉంటాయి. ఈ సీజన్లో వేవ్స్ బాగుండవు, ఆ సీజన్లో వేవ్స్ బాగుంటాయి అని ఈ విధంగా వాడు వేవ్స్ మీద బోలంత రీసెర్చ్ చేసేసి దాని మీద వాడు అలాగా దాని మీద వెళ్ళిపోతూ ఉంటాడు. వాడిని సముద్రం ఆ నీళ్ల లోపల ఏముంటాయంటే ఏముంటాయేమో నాకు తెలియదు అంటాడు. దాని లోపల చేపలు ఉంటాయనే సంగతి కూడా వాడికి తెలియదంటే ఏదో హియర్సేని బట్టి తెలియాలి, కానీ వాడికి అనుభవం ఉన్న విషయం కాదు. సో ఆ విధంగా బాహ్య ప్రత్యయానుసారిణం, బాహ్య ప్రత్యయాలు ఉంటాయి, సంసార ప్రత్యయాలు. మనస్సు ఎప్పుడూ కూడా ఆ సంసార ప్రత్యయాలలో సంచరించటము దానికి అలవాటు, హ్యాబిట్ అంతే. కాబట్టి మీరు బాహ్య ప్రత్యయాలని మీరు అలాగా వాటి వెంటబడుతూ ఉన్నంత కాలము బాహ్యమునందు సత్యం ఉన్నది, సత్యం బాహ్యంగా నాకంటే భిన్నంగా ఉన్నది అని ఆ బాహ్యము అనేది ఒకటి ఉంటే ఆంతరము అనేది ఇంకొకటి ఉండాలి. సో వీడు దేహాభిమానాన్ని కలిగి జగత్తు యందు సంచారం చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి. అంటే హీ టేక్స్ హిమ్సెల్ఫ్ టు బి ఎన్ ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఏ సెపరేట్ బాడీ, సెపరేట్ ఫ్రమ్ వాట్, ఐసోలేటెడ్ ఫ్రమ్ వాట్, ఫ్రమ్ ది యూనివర్స్. అండ్ సో వాట్ ఆల్ గుడ్ ఈస్ దేర్ ఈస్ ఇన్ ది యూనివర్స్, అండ్ సో హీ విల్ బి లుకింగ్ అరౌండ్. వీడికి ఆ సత్యవస్తువు ఎందుకు దొరుకుతుంది? సత్యవస్తువు మీకు మాల్స్ లోనూ షాపింగ్ కాంప్లెక్స్ లోనూ దొరికేది కాదు. సో బాహ్య ప్రత్యయాలను అనుసరించి వాడికి. తర్వాత రిలిజియన్ లో బాహ్య ప్రత్యయానికి ప్రాధాన్యం. రిలిజియన్ ఈజ్ 2 kinds. బాహ్య ప్రత్యయాన్ని ఎంకరేజ్ చేసే రిలిజియన్ ఒకటి. బాహ్య ప్రత్యయం తప్పదు, ఎవరికైనా తప్పదు. ఎందుకంటే జీవితం ఆరంభమే బాహ్య ప్రత్యయంతో ఆరంభం అవుతుంది.
కానీ ఆ బాహ్య ప్రత్యయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుని మనిషి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుని పవిత్రం చేసుకుని అప్పుడు అక్కడ ఆ అంతఃకరణం లోపల దాగి ఉన్నటువంటి దట్ డీపర్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ అని నేను అన్నానే, ఆ వ్యక్తిత్వం యొక్క లోతైనటువంటి స్వరూపము, యథార్థ స్వరూపము, దానిని తెలుసుకుందుకు వీడు ఈ బాహ్య ప్రత్యయాన్ని ఒక సంస్కారం కింద వీడు వాడుకున్నాడు. దట్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ రిలిజియన్. Therefore, now there are two kinds of religions. One is two religious attitudes. రిలిజియన్ అంటే నేను ఏదో పర్టికులర్ రిలిజియన్ విమర్శిస్తున్నానని కాదు, రిలిజియస్ యాటిట్యూడ్. ఒక రిలిజియస్ యాటిట్యూడ్లో మీకు బాహ్య ప్రత్యయానికే ప్రాధాన్యం, దట్ ఎలోన్ మ్యాటర్స్. దీన్నే గీతాచార్యులు సకామ కర్మ అని అన్నారు. రిలిజియన్ అంటే కర్మే కదండి, కర్మే రిలిజియన్ అంటే కర్మ తప్ప మరేం కాదు. సో సకామ కర్మ, ప్రవృత్తి లక్షణో ధర్మ, అదే రిలిజియన్ అంటే. అది సకామంగా చేస్తాడు. ఎందుకంటే వీడి దృష్టి ఎంతసేపు బాహ్య ప్రత్యయాల మీద ఉంటుంది, అదే సకామ అంటే. సో సకామంగా నీవు కర్మ చేస్తున్నంత కాలము నీ యొక్క యథార్థ స్వరూపం నీకు తెలియదు. కాబట్టి నిష్కామం కర్మ చేయడం అంటే బాహ్య ప్రత్యయమే. కానీ ఆ చేసేదేదో నిష్కామంగా చేయడం ప్రారంభిస్తే ఆ రాగద్వేషాలు బాగా అలవాటు పడ్డ రాగద్వేషాలు బాగా తగ్గుతాయి. అప్పుడు అంతఃకరణంలో ఒక శుద్ధి నిర్మాణం అవుతుంది. అటువంటి శుద్ధమైన అంతఃకరణము ఇట్ విల్ బి ఎలిజిబుల్ టు పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్త్స్. సో తన అడుగున అంటే ఏదో ఫిజికల్ మోడల్ కాదు, తనకు అధిష్టానంగా ఇప్పుడు మనస్సు అంటే అది ఒక శక్తి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇట్ రివీల్స్ ఏ గ్లోరీ దట్ ట్రాన్సెండ్స్ దట్ థింగ్. ఇప్పుడు నెక్లెస్ ఉంది, నెక్లెస్ అద్భుతంగా ప్రకాశిస్తోంది, చాలా గ్లోరియస్ గా ఉంది, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ద గ్లోరీ ఆఫ్ ది నెక్లెస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ ది నెక్లెస్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు, వాడిలో ఒక గ్లోరీ ఉంది. ఆ గ్లోరీ దట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ది అవుట్ సైడ్ డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మనిషి ఉన్నాడు, వాడు ఏమిటి, ఈజ్ ఇండియన్, ఈజ్ ఆంధ్రవాడు, అయితే తెలంగాణ వాడేమో ఫలానా కులం వాడు, ఫలానా క్యాస్ట్ వాడు అని ఈ విధంగా యు కట్ అప్ ది పర్సన్ అండ్ కమ్అట్ విత్ సర్టన్ బయోడేటా అండ్ ఇదిగో వీడు పర్సన్ అంటారు. సో whatever good of that biodata is there, glory of that biodata is there, that glory transcends that biodata. కనుక ఈ మానవ హృదయంలో ఆ మనస్సు ఏదైతే కలదో, మనస్సు ఒక శక్తి. ఆ మనస్సు అనే శక్తి ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డైరెక్టెడ్ ఇట్ కెన్ ట్రాన్సెండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ కెన్ పెనిట్రేట్ ఇట్స్ ఓన్ డెప్త్ అండ్ దెన్ రికగ్నైజ్ ద ట్రూత్. ఈ పని జరగాలి అంటే మీరు బాహ్య ప్రత్యయానుసారులుగా ఉన్నంత కాలం అది జరగదు. కాబట్టి బాహ్య ప్రత్యయాలు కనుక ది రిలిజియన్ విచ్ ప్రమోట్స్ ది అవుట్వర్డ్నెస్, ది వరల్డ్లీనెస్. రిలిజియన్ ప్రమోట్స్ వరల్డ్లీనెస్. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ సర్టన్ రిలిజియన్స్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ వెస్టర్న్ సొసైటీస్ నుంచి వచ్చిన రిలిజియన్స్ లో దే డిస్కరేజ్ దట్ ఇన్వర్డ్నెస్. వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్ లో మీరు ఇలా కూర్చొని ధ్యానం చేస్తే వాడు 21 కొరడా దెబ్బలు కొడతాడు. అది లాది. ఆఫ్ఘనిస్తాన్ ఇట్ యూస్ టు బి వెరీ ఫన్నీ ప్లేస్. నౌ ఇట్ హ్యాస్ చేంజ్. నేను ఈ మధ్యన ఈ సెంటర్ ఫర్ పీస్ కు వెళ్ళాను. అక్కడ మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన సోదరులను కొంతమందిని చూశాను. మై గాడ్, దే ఆర్ వెరీ ది ఫెనటిసిజం పర్సానిఫైడ్ గా ఉంటారు వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్. ఎనీథింగ్ కెనాట్ పెనిట్రేట్ దట్ దేర్ మైండ్. ఇట్ ఈస్ సో థరోలీ కండిషన్డ్ అండ్ ఇండాక్ట్రినేటెడ్. వాళ్ళు నాకు కనపడ్డారు. వాళ్ళని చూసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను. వాట్ ఏ హ్యూమన్ మైండ్ కెన్ బి ఇండాక్ట్రినేటెడ్ ఇన్ టు అని ఆశ్చర్యం కలిగింది. ఎంతో మంది లేరు, 3-4 ఉన్నారు, వాట్ ఎవర్. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ బాహ్య ప్రత్యయ, ఈ రిలిజియన్ బాహ్య ప్రత్యయాన్ని ప్రమోట్ చేసినంత కాలం ఇట్ బైండ్స్ యూ. కాబట్టి రిలిజియన్ ఏం చేయాల్సి, రిలిజియన్ అంటే ప్రవృత్తే.
బట్ ఎటువంటి ప్రవృత్తి? బాహ్య ప్రత్యయాన్ని వీడిని అంతర్ముఖంగా తయారు చేసేందుకు వినియోగించుకునే ప్రవృత్తి. కాబట్టి అలాగ నిష్కామ కర్మయోగము అని. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటో తెలుసునండి. కర్మ ఈజ్ వరల్డ్లీ, కర్మ ఈజ్ వరల్డ్లీ, ట్రూత్ ఈజ్ ఆత్మ విత్ ఇన్, కర్మ ఈజ్ వితౌట్, ట్రూత్ ఈజ్ విత్ ఇన్. అండ్ గీత marvelously reconciles the two. That is the Nishkama Karma Yoga. Karma is without. Nishkama is something, so you are utilizing the without to create, to purify the within. What a vision it is. Chala glorious vision, Nishkama Karma Yoga. So, ఆ రకంగా మనిషి ఆ బాహ్య ప్రత్యయాలని న్యూట్రలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కేవలము బాహ్య ప్రత్యయము అంటే, బాహ్యం అంటే ఉంది సంసారం నామరూపాలే కదా. అంచేత వాడు ఎన్నడూ సత్యాన్ని దర్శించలేదు. సో భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు, తన స్వరూపం తెలుసుకున్నవాడు జగత్తును చూస్తే వాడికి జగత్తు యొక్క యథార్థత వాడికి అర్థం అవుతుంది. వాడిని జగత్తు మోసం చేయలేదు, బంధించలేదు. కానీ ఎవడైతే తన స్వరూపం తెలుసుకోకుండా జగత్తుకే చూస్తాడో వాడికి ఆ జగత్తు అది నామరూపాత్మకంగా భాషించి సత్యంగా ఆ నామరూపాలే సత్యం అన్నట్లుగా భాషించి వాడిని బంధిస్తుంది అని చెప్తారు. సో ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, అత్యంత అగమ్యత్వ విదుషాం, బాహ్య ప్రత్యయానుసారులకు ఈ ఆత్మస్వరూపము, ఈ పరబ్రహ్మ సుతరాము తెలియకుండానే నిలిచిపోతుంది. దూరాత్ సుదూరే తదిహాంతికే భాష్యకారులు ఇహా దేహే అంతికే సమీపే చ విదుషామాత్మత్వాత్ సర్వాంతరత్వాచ్చ ఆకాశస్యాపి అంతరశ్రుతేః. ఇహ అంతికే తత్ ఇహ అంతికే, అజ్ఞానులకు సుదూరంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఇహ జ్ఞానులకనమాట, విజ్ఞానం గల వారికి ఇహ అంటే, ఇహ అన్నదాన్ని శంకర్లు రెండు రకాలుగా చెప్పారు. ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఎక్కడ? ఈ దేహమునందు. అంతేకాదు చుట్టూ ఉన్న ప్రపంచమునందు. ఇహ శబ్దానికి రెండూ కరెక్టే కదా. ఎందుకంటే అసలు నిజానికి ఈ దేహాన్ని చుట్టూ ఉండే ప్రపంచం నుంచి విడదీయడం కూడా అజ్ఞానం చేతనే జరిగింది. ఎందుకంటే చుట్టూ ఉండే ప్రపంచం నుంచి విడివడి ఈ దేహము ఎప్పుడూ లేదు. ఇట్ ఈజ్ ఎవర్ ఎ పార్ట్ ఆఫ్ ది హోల్. ఇట్ ఈజ్ నెవర్ సెపరేట్. సో సెపరేషన్ గోస్ అగైన్స్ట్ ది ఫ్యాక్ట్. మనం అలా గుర్తించాం. మనం ఏమని తీసుకుంటామంటే, యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఎన్ ఇండివిడ్యువల్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది హోల్, విచ్ గోస్ అగైన్స్ట్ ది ఫ్యాక్ట్. ఇట్ ఈజ్ లైక్ వేవ్ టేకింగ్ ఇట్ సెల్ఫ్ టు బి ఎన్ ఇండివిడ్యువల్ వేవ్ సెపరేట్ ఫ్రమ్ ది హోల్. ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. సో మనం అలా తీసుకుంటాం. సో యాజ్ ఫార్ యాజ్ యూ టేక్ ఇట్ దట్ వే, దెన్ దెర్ ఈజ్ ఎ బాడీ అండ్ ఎ వరల్డ్. అండ్ ఇహ కవర్స్ బోత్. ఇహ ఈ దేహమునందు. సమీపం అంటే దగ్గర. ఎంత దగ్గర అంటే ఈ దేహంలో ఉంది అంత దగ్గర. అంటే విదుషాం ఆత్మత్వాత్, ఇంకా అంతకంటే దగ్గర ఏడీ ఉండదు. ఈ దేహంలో కూడా వస్త్రాలు దగ్గర, కానీ వస్త్రాల కంటే చర్మం దగ్గర, చర్మం కంటే ఇంద్రియాల దగ్గర, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే అహంకారం, అహంవృత్తి, అహంవృత్తి కంటే కూడా ఈ వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే కలదో అది నియరెస్ట్. ఇంకా అంతకంటే నీరు ఇంకేమీ లేదు. సో అంత దగ్గర ఈ దేహంలో విదుషాం ఆత్మత్వ. కాబట్టి మీరు ఆత్మరూపంగా ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకొనవచ్చు. దెన్ ఇహ అంటే చుట్టూ ఉండే ప్రపంచంలో ఎస్ సర్వాంతరత్వాచ అండ్ ఆల్సో యూ కెన్ లుక్ ఎట్ ఇట్ దిస్ వే, సర్వాంతరత్వాత్. సో అంతరశ్రుతి అని ఒకటి ఉన్నది. అంతరశ్రుతి అంటే ఇది బృహదారణ్యకంలో అంతర్యామి బ్రాహ్మణం నుంచి వచ్చింది. దాన్ని అంతరశ్రుతి అంటారు. ఒక్క పదాన్ని పట్టుకుని దానికి పేరు పెట్టేస్తారు. అంతరశ్రుతి అంటే అంతర్యామి బ్రాహ్మణం, అంతర్ అని వస్తూ ఉంటుంది. ప్రవేశశ్రుతి అంటే ప్రవేశ, ప్రవిష్ట, ఈ పదాలను ఆ వాక్యాలు. సో ఆ శృతికి ఆ పేరు అనమాట. సో కేనోపనిషత్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మొత్తం ఉపనిషత్తుకి ఒక్క మాట కేన అనే మాటతో దాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. అలాగనమాట. సో కేన శృతి అంటారు దాన్ని. సో
సో అంతరశ్రుతి అని అంతర్యామి బ్రాహ్మణం దాంట్లో ఎలా ప్రతిపాదిస్తారంటే ఆ సర్వాంతరం బ్రహ్మ అని ప్రతిపాదిస్తారు. సర్వమునకు అంతరత్వాత్ అని ఆకాశస్యాపి అంటున్నారు ఆయన. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోండి, ఎనీథింగ్ యూ టేక్, దాని యొక్క అంతరములో అంటే దాని యొక్క ఇన్నర్మోస్ట్ గా పరబ్రహ్మయే గలదు. సర్వాంతరత్వ ఆకాశస్యాపి అని ఆయన హింటి కింద ఇచ్చారు కనుక మీరు ఈ సర్వాన్ని పంచభూతాల కింద రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్యామి బ్రాహ్మణం ఆ పని చేస్తుంది. సో అక్కడ ఏం చెప్తారంటే పృథివీ, యు టేక్ పృథివీ. వాట్ ఈజ్ పృథివీ? ఇప్పుడు మీరు పృథివీని చూసేప్పుడు సూపర్ఫిషియల్ గా చూడొచ్చు, లేకపోతే దాని అంతరాంతరాలలో చూడొచ్చు. మనిషి రాగద్వేషాలు గలవాడైతే సూపర్ఫిషియల్ గా చూస్తాడు. రాగద్వేషాలకు అతీతంగా ఎదిగినవాడు అంతరాంతరాల్లో చూడగలుగుతాడు. మీకు నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను. అంటే ది ఐడియా ఈజ్ ది ఎగ్జాంపుల్ షుడ్ బి స్ట్రైకింగ్, దట్స్ ఆల్. ఇట్ షుడ్ కన్వే ఎ మెసేజ్. అందుకోసం దృష్టాంతం. ఒకప్పుడు దృష్టాంతం కామన్ ప్లేస్ ఎగ్జాంపుల్ గా ఉండొచ్చు, ఒకప్పుడు ఇట్ మే సౌండ్ సిల్లీ ఆల్సో, డజంట్ మ్యాటర్. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కన్వేస్ ఇట్ సర్వ్స్ ది పర్పస్. ఇప్పుడు ఆఫీస్ గోయర్ ఉంటాడు అనుకోండి, వాడు 6ంటికి అలారం పెట్టుకుంటాడు. 6ంటికి అలారం పెట్టుకుని సూర్యోదయం 6ంటికి, వాడు సూర్యోదయం అవగానే లేచేసి వెళ్ళిపోతాడు. వాడు కూడా సన్ రైజ్ అనే మాట వాడికి తెలుసు. ఐ విల్ గెటప్ ఎట్ సన్ రైజ్. వాడికి సన్ రైజ్ కి సంబంధం ఏంటి? ఇన్ విచ్ వే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సన్ రైజ్? హీస్ కనెక్షన్ టు సన్ రైజ్ ఈజ్ ఓన్లీ దిస్ మచ్. అదేంటంటే ఆ టైంకి వాడు నిద్ర లేచి ఆఫీస్కి పోవాలి. ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో ఉద్యోగం చేసుకోవాలి, వాడి జీవితాన్ని వాడి కాలక్షేపం. తప్పేం కాదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ ఎనీ సచ్ థింగ్. అంటే మీరంటే సన్యాసం తీసి కూర్చున్నారు, మేము ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా అని డోంట్ లుక్ ఎట్ ఇన్ దట్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ దట్. నేను కూడా ఐ గెట్ అప్ ఎట్ సన్ రైజ్ బికాస్ ఐ హ్యావ్ ఎ వర్క్ టు డూ విచ్ ఐ థాట్ ఎస్టర్డే నైట్. పడుకునే ముందు నేను ఏమనుకున్నాను, రేపు పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత వర్క్ చేసుకుందాం అనుకున్నాను. వర్క్ అంటే సంసారమేగా, సంసారానికి సంబంధించిందే. కాబట్టి సన్ రైజ్ అనేది it is connected with me in so much as that I have some purpose to be served. లేకపోతే మనకి సన్కి సంబంధం ఏంటి? కొంతమందికి సూర్యుడితో ఏమీ సంబంధం ఉండదు, చంద్రుడితో ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళకి సూర్య చంద్రులతో వాళ్ళకి సంబంధం ఏమి ఉండకుండా జీవించేస్తూ ఉంటారు. సూర్యచంద్ర హమ్కో క్యా కర్నా హై, సన్ ఆర్ మూన్. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ది సన్ అండ్ మూన్. ఎందుకంటే దే ఆర్ టూ బిజీ విత్ దేర్ లైఫ్ స్టైల్. అలా ఉంటే మీకు దాని అంతరాంతరాల్లో ఉన్నటువంటి స్వరూపం మీకు తెలియదు. పృథివీ అంటే ఉందండి, మా హైదరాబాద్ పృథివీ మీదే ఉంది. బహుశా దట్ వే ఇట్ ఈస్ రిలవెంట్. మాకు రోడ్ల మీద కార్లు అవి నడుపుకుందుకు దట్ ఈస్ పృథివీ, దట్ ఈస్ ఆల్ హీ. కానీ అలా చూస్తే మీకు దాంట్లో ఉండే అంతరం తెలియదు. యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దీస్ పర్సనల్ లైక్స్ డిస్లైక్స్ సిచ్యువేషన్. అంటే లైఫ్ లో మన చిన్న పిక్చర్ ఉంటుంది, స్మాల్ పిక్చర్, మీ మైండ్ సిండ్రోమ్. ఆ మీ మైండ్ సిండ్రోమ్ తోటి మీరు వస్తు తత్వాన్ని ఏం తెలుసుకోగలుగుతారు? మీ మైండ్ సిండ్రోమ్ కి అతీతంగా మీరు నిలబడినప్పుడు వస్తుతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ పృథివీ, దేర్ ఈజ్ ఎ గ్లోరీ ఇన్ పృథివీ. చాలా గొప్ప మహిమ, ఒక విభూతి మీకు పృథివీ యందు భాషిస్తోంది. అండ్ ఇప్పుడు ది క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు కన్ను ఉంది, కన్ను తీసుకోండి. కన్ను మళ్ళీ దృష్టాంతంలో కన్ను ఉంది. కన్ను ఇట్ ఈజ్ ఎ గ్లోరీ. ఎందుకంటే మనకి టెలిస్కోపులతోటి, మైక్రోస్కోపులతోటి, మీరు మైక్రోస్కోప్ తోటి బ్యాక్టీరియాలో దాని రూపంలో ఉండేటువంటి లోపలి ఫంక్షన్స్ ను కూడా మీరు చక్కగా తెలుసుకోగలుగుతున్నారు. టెలిస్కోప్ తోటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తెలుసుకోగలుగుతున్నారు. టెలిస్కోప్ గొప్పది, మైక్రోస్కోప్ గొప్పది. కానీ మరో సంగతి మర్చిపోవద్దు, వాటికంటే గొప్పది కన్ను. అవునండి, కన్ను ఇట్ హ్యాస్ ఎ గ్లోరీ. బట్ దెన్ ది క్వశ్చన్ ఈజ్, ఇది కేనోపనిషత్తులో మనం చర్చ చేశాము, ఈ కన్ను యొక్క గ్లోరీ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంటైన్డ్ గ్లోరీ ఆర్ ఈజ్ ఇట్ సమ్ అదర్ హయ్యర్ గ్లోరీ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఐ అనే ప్రశ్న చేసినప్పుడు ఐ ఈజ్ నాట్ సెల్ఫ్ కంటైన్డ్. సో చక్షు, ఈ కన్ను వెనుక, సో ది గ్లోరీ ఆఫ్ ది ఐ ట్రాన్సెండ్స్ ది ఐ. అది పాయింట్.
కన్ను యొక్క మహిమ కంటికి అతీతంగా ఉంటుంది. అదే ఆత్మ చైతన్యము. అలాగే పృథివీ ఉన్నది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, శంకరులు ఆకాశస్యాపి, చుట్టూ ఉండే ఆకాశాన్ని చూడమన్నారు. ఆకాశము, స్పేస్ గురించి మీరు ఆలోచించండి. నేను ఆలోచిస్తూ ఉంటా స్పేస్ గురించి. స్పేస్ ఎంత ఎంత అద్భుతమైందంటే అది యూ జస్ట్ కాంట్ ఇమాజిన్. మీరు ఆ కొలంబియా అనే ఫ్లైట్, అది అంతరిక్ష నౌక, అది స్పేస్ లో బ్రేకప్ అయిపోయింది. అది బ్రేకప్ అయిపోయినప్పుడు అలాగా టీవీ స్క్రీన్ మీద అలా చూపిస్తూనే ఉన్నారు దాన్ని. ఎంతసేపు చూపించారో తెలుసునా? 1.5 గంటల సేపు అలా చూపించారు దాన్ని. అది బ్రేకప్ అయిపోయిన క్షణం నుంచి ఇంకా ముక్కలన్నీ నేల మీద పడిపోయి కనపడనంత వరకు 1 గంటన్నర సేపు అలా టీవీ మీద చూస్తూనే ఉన్నారు దాన్ని. అందరూ చూశారు, ప్రపంచం అంతా. టీవీ మీద చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందంటే ఏదో విమానం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నట్టుగా అలా అనిపిస్తుంది, లేదా అక్కడి నుంచి ఇటు వస్తున్నట్టుగా. ఇది పడుతోంది కదా, ఆ విమానం అక్కడి నుంచి ఇటు వస్తున్నట్టుగా. డూ యు నో వాట్ ఈజ్ ఇట్స్ స్పీడ్? దాని స్పీడ్ ఎంతంటే 180,000 కిలోమీటర్స్ పెర్ అవర్. 180,000 కిలోమీటర్స్ స్పీడ్ లో వస్తుంది గంటకి. అంటే వాట్ ఈజ్ ఆల్ దిస్ స్పేస్? మీకు టీవీ స్క్రీన్ మీద ఏదో విమానం దిగుతున్నట్టో లేదా విమానం పడుతున్నట్టో మొక్కలు విడిపోతున్నట్టు కనపడుతుంది. ఆ స్పేస్ అన్నది ఇట్ ఈస్ సో డీప్, సో వాస్ట్, అండ్ ది ఎర్త్ ఈస్ లైక్ ఏ పెబుల్ ఇన్ ది ఓషన్. అంత విశాలమైన స్పేస్. అండ్ యూనివర్స్ అని మనం ఏదైతే అంటున్నామో, యూనివర్స్ లో ది వాల్యూమ్ ఆఫ్ ది స్పేస్ ఈస్ 99.9%. అంటే ఈ ఐలాండ్స్ లాగా ఉన్నాయి చూడండి, సన్ను, మూను, నక్షత్రాలు, దీని వాల్యూము, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనివర్స్ లో 0.1%. స్పేస్ ఈజ్ సో 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 డీప్ అండ్ ఇట్ ఈస్ సో వైడ్, సో బిగ్. ఇంకా అసలు పదాలు, ఎడ్జెక్టివ్స్ ఏమి చాలా. దట్ ఈజ్ వాట్ స్పేస్ ఈజ్. అండ్ ఆ స్పేస్ యొక్క గ్లోరీ, ఇట్ అగైన్ ట్రాన్సెండ్స్ ది స్పేస్. ద గ్లోరీ ఆఫ్ పృథివీ ట్రాన్సెండ్స్ పృథివీ. పృథివ్యాం అంతఃతిష్టన్ పృథివ్యాం యమయతి. పృథివీ లోపల పృథివీ యొక్క మహిమ ఉన్నది. ఈ మహిమ పృథివీది కాదు. పృథివీదే అయితే ఇంకా సమస్య కాదు. పృథివీ యొక్క మహిమ పృథివీదే అయితే సమస్య కాదు. పృథివీది కాదు ఈ మహిమ. ఈ మహిమ ఏమిటంటే ఇంకొక తత్వం ఉన్నది, అది పృథివీలో ఉండి పృథివీని నియంత్రిస్తూ పృథివీకి ఆ మహిమను కలిగించినది. అండ్ సో మీరేం చేయాల్సి ఉంటుంది? ఆ పృథివీని చూస్తూ పృథివీ యొక్క మహిమను గుర్తించి తద్వారా ఈ మహిమకు మూలంలో ఉన్నటువంటి పరబ్రహ్మని మీరు గుర్తిస్తే సరిపడుతుంది. సర్వాంతరత్వా. అదే సాధు సంతులకి సంసారికి ఇంతే తేడా. సంసారి ఈ పంచభూతాలను చూస్తూనే ఉంటాడు, కానీ దాని అంతరమునందుండే పరబ్రహ్మని వాడు ఎరగడు. అదే సాధు సంతులు వాళ్ళు అవే పంచభూతాలను చూస్తూ ఉంటారు. చూస్తూనే ఆ అంతర్యామి రూపంగా ఒక చెట్టు ఉంది. ద గ్లోరీ ఆఫ్ ది ఫస్ట్ హీ రికగ్నైజెస్ ది ట్రీస్ గ్లోరీ, అండ్ దెన్ హీ నోస్ దట్ ది గ్లోరీ ఆఫ్ ది ట్రీ ట్రాన్సెండ్స్ ది ట్రీ. అండ్ సో దట్ వే, దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రాన్సెండెంటల్. ట్రాన్సెండెంటల్ అంటే అది ఇలా కూర్చున్నవాడు ఇలా ఇలా ఎగురుతాడనో, అది అలా కాదు ట్రాన్సెండెంటల్ అంటే. లేకపోతే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుందనో, అది కాదు ట్రాన్సెండెంటల్ అంటే. లేకపోతే దెర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పెషల్ ట్రాన్స్ స్టేట్ వేర్ యూ ట్రాన్సెండ్ ఆల్ ది సరౌండింగ్స్. యూ డూ దట్ ఇన్ స్లీప్ ఆల్సో. యూ ట్రాన్సెండ్ ది సరౌండింగ్స్ ఇన్ స్లీప్. If only the movie is good, you transcend the surroundings in the movie theater also. నాకు తెలిసి మూవీ థియేటర్లో కుర్చీల్లో నల్లులు దిట్టంగా ఉండేవి. మరి ఇప్పుడు ఏమేమి అడిచిందో నాకు తెలియదు, కానీ ఈ నల్లులు కుట్టేస్తూ ఉండేవి. అమలాపురంలో 2 థియేటర్లు ఉండేవి. ఆ థియేటర్లో కుర్చీలో కూర్చుంటే నల్లులే నల్లులు. అంతా ట్రాపికల్ కంట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ నల్లులు కుట్టే అనే సంగతి ఇంటికి వచ్చాక ఆ దద్దులు చూసుకుంటే తెలిసేది. అది పిక్చర్ బాగుంటే. So you transcend the surroundings even in a movie theater. First class డ్రామా కనుక బాగున్నట్లయితే you transcend the
సరౌండింగ్స్ ఇన్ ది డ్రామా. సెల్లో కూర్చుని వణికిపోతూ డ్రామాలు చూస్తారు. సో ట్రాన్సెండెంటల్ అంటే అదేదో సంథింగ్ ట్రాన్స్ అలాగా కాదు. అలాగా అంటేదైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఐ నో దిస్ ఈస్ ది ట్రాన్సెండింగ్. యూ ట్రాన్సెండ్. సో ది రహస్యం ఏంటంటే ఒక చోట మీరు ఒక మహిమను గుర్తించి ఆ మహిమ ఆ నామరూపాలకు అతీతమైనది అని ఈ సత్యాన్ని గుర్తిస్తే మీకు సర్వత్రా కూడా ఆ పరబ్రహ్మనే దర్శిస్తారు. కాబట్టి ఎదురుకుండగా ఒక వస్తువును చూసినప్పుడు కూడా కేవలం నామరూపాలనే మీరు చూసి అంతటితోనే సరిపెట్టుకుంటే రాగద్వేష రూపంగానే ఉంటుంది. దాన్ని బాహ్య ప్రత్యయం అంటారు. ఎదురుకుండగా నామరూపాలతో ఎలాగూ ఉంటాయి. నామరూపాలను చూస్తూనే ఆ నామరూపాలని ట్రాన్సెండ్ చేసి దాంట్లో ఉండే ఒక గ్లోరీని చూసి ఆ గ్లోరీ ఇట్ ఈజ్ యూనివర్సల్. ఇన్ ద గ్లోరీ ఈజ్ ట్రూలీ యూనివర్సల్. ఇట్ సీమ్స్ టు బి ఫిక్స్డ్ దేర్ బట్ ఇట్ ఈస్ యూనివర్సల్. ది డైమెన్షన్ ఆఫ్ ది గ్లోరీ ఈజ్ యూనివర్సల్. ఆ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వత్రా కూడా నిరూపమైన అంటే రూపము లేనటువంటి నామరూపాలకు అతీతమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని వాడు దర్శిస్తూనే ఉంటాడు. లోపల పరబ్రహ్మే, బయట పరబ్రహ్మే. కాబట్టి తదిహాంతికేచ చాలా దగ్గరగా ఉన్నది. ఆకాశస్యాపి అంతరశ్రుతే. ఆకాశం అంతరో యమయతి. స్పేస్ ఈజ్ నాట్ వాయిడ్. స్పేస్ ఈజ్ ఇట్ ఈజ్ ఎ భూత అస్తి భవతీతి భూతం. ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్. దట్ ఈస్ స్పేస్. దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్? స్పేస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ and which makes everything else's easiness possible. Everything else is because space is. So మీరు స్పేస్ దగ్గరికి వెళ్ళేప్పటికీ the glory it really crystallizes down to the level of easiness. అదే పృథివీ దగ్గరికి వెళ్ళేప్పటికీ the గ్లోరీని మీరు ఒక శక్తి రూపంగా, అగ్ని ఉందనుకోండి దాని గ్లోరీని ఒక రకంగా మీరు అప్రిషియేట్ చేయగలుగుతారు. దాని మహిమను మీరు కొంత ఇంద్రియ గోచరంగా ఉంటుంది. ఆ స్పేస్ యొక్క మహిమని ఏ రకంగా ఇంద్రియ గోచరం కాదు కదా స్పేస్. కాబట్టి ఇంద్రియాలతో అప్రిషియేట్ చేసేది కాదు దాని యొక్క మహిమ. వెరీ 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 సెటిల్. దట్ ఈస్ ది సెటిల్నెస్. ఇంద్రియ గోచరం కాకపోవడమే సెటిల్నెస్. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సెటిల్. సో ఆకాశస్య అంతః ఆకాశం అంతరో యమయతి. స్పేస్ ఈజ్ గ్రావిటేషన్ అండి. గ్రావిటేషనల్ ఎనర్జీ. దట్ ఈస్ వాట్ స్పేస్ ఈజ్. అండ్ అన్ని ఎనర్జీస్ మనకి మెకానికల్, రేడియేషనల్, తర్వాత ఇలాగంటే ఎనర్జీస్ ఉన్నాయి. సౌండ్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీస్ అన్నిటికంటే కూడా చాలా మౌలికమైన ఎనర్జీ గ్రావిటేషనల్ ఎనర్జీ. ఇవన్నీ పుట్టక ముందు సృష్టికి పూర్వంలో గ్రావిటేషనల్ ఎనర్జీ మొట్టమొదట ఆవిర్భవిస్తుంది. అండ్ స్పేస్ ఈజ్ యూ కెనాట్ సెపరేట్ ది టూ. స్పేస్ అండ్ గ్రావిటేషన్ దే ఆర్ వెరీ ఇంటర్ రిలేటెడ్. అంటే వెరీ సటిల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. స్పేస్ ఈజ్ ఎ వెరీ సటిల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. అలాగనమాట. కాబట్టి ఆకాశమంతరోయమయ్యతి. చూడండి, జస్ట్ ఆకాశం ఒక్కటి చాలు ఈశ్వరుణ్ణి భావన చేయటానికి. స్పేస్, దిస్ ఈజ్ హౌ ఐ లుక్డ్ ఎట్ ఇట్. ఆ కొలంబియా స్పేస్ షటిల్ గురించి చదువుతుంటే ఇట్ హ్యాస్ బ్రోకెన్ అప్. హీ సేస్ ఇట్ హ్యాస్ బ్రోకెన్ అప్ 200,000 kilometers above the earth అంటాడు. 200,000 kilometers above it broke up and it is coming and coming and coming and coming, and it took 2 hours for it to fall after it breaks up. ఏమంటే ఎంత డెప్త్ ఉందో చూడండి స్పేస్. సో స్పేస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. సో ఆ విధంగా సర్వాంతర ఆకాశస్యాపి అంతరశ్రుతే. మన మహర్షులు వాళ్ళు ఈ లౌకికమైన విషయాల్లో అంటే చక్రం కనిపెట్టి ఆ చక్రానికి బగ్గీ కనిపెట్టి ఆ బగ్గీకి గుర్రాన్ని కనిపెట్టి ఆ గుర్రానికి నాడా కనిపెట్టి ఆ గుర్రంలో కూర్చుని ఇటు అటు తిరిగి ఇలాంటి విషయాల్లో రోమన్స్, గ్రీక్స్ మొదలైన కల్చర్స్ అన్ని కూడా ఇటువంటి విషయాల్లో ఆ గుర్ర బగ్గీలని రథాల కింద కన్వర్ట్ చేసి వాటితోటి శత్రు సైన్యాలను సంహారం చేసి ఇవన్నీ మహాభారతంలో అక్కడ మన వాళ్ళు ఉద్ధరించారనుకోండి. బట్ మన వాళ్ళు ఇటువంటి వాటికంటే ఇదిగో ది గ్లోరీ విచ్ ట్రాన్సెండ్స్ ది థింగ్, దాని యొక్క అన్వేషణలో పడిపోయి సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించటము అనేటువంటి న్యూ డైమెన్షన్ ఆఫ్
హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతూ ఆ మహర్షుల యొక్క దర్శనము అంచేతనే వాళ్ళు చెప్పగలిగారు ఆకాశస్యాపి అంతరశ్రుతే. గ్రీక్ అండ్ రోమన్ ఫిలాసఫీ, గ్రీక్ అండ్ రోమన్ కల్చర్స్ గురించి మాట్లాడుతూ గ్రీక్ కల్చర్, రోమన్ కల్చర్ అంటూ ఉంటారు. ఎస్, దే ఆర్ గ్రేట్ కల్చర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ది కల్చర్ ఈజ్ ఎంటైర్లీ లిమిటెడ్ టు ద ఫిజికల్ అండ్ ద సోషల్ డైమెన్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. అంతటితో ఆఖరు. హ్యూమన్ బీయింగ్ ఫిజికల్లీ హీ కెన్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్, more intelligent, and then society, so the people come together and organize themselves as social groups, and in the process they become powerful social groups and destroy weaker social groups, and for the purpose gain power and all that, spread their way of thinking all over the world, and for the process discover newer methods of suppression, this and that. This is the culture. Kya badi baat hai? This is the Greek culture, this is the Roman culture. Some kind of philosophy is also there, but Greek culture, Roman culture ante Roman culture yokka goppatanam entante the Mediterranean Sea and Adriatic Sea, మొత్తం అవన్నీ ఆ సీ రూట్స్ అన్ని కూడా రోమ్ ఎంపైర్ కంట్రోల్ చేస్తూ ఉండేది. దిస్ ఈజ్ ద రోమన్ కల్చర్. అంతే కదండి. మేబీ a few other better dimensions are there. I am not degrading the culture, but what I mean to say, రోమన్ కల్చర్, ఇండియన్ కల్చర్ భేదాన్ని చూసినట్లయితే, సో ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, ద సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, ద పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, దెర్ ఈజ్ ఎ పొలిటికల్ ఆస్పెక్ట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్, ఇవన్నీ కూడా చాలా హైలీ రిఫైన్ చేసిన కల్చర్స్ అవి. ఇన్ ఇండియా ఆల్సో ఇట్ హ్యాపెండ్, బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్, which is recognized only in Hindu culture. అది రోమన్ కల్చర్లో ఎక్కడ రికగ్నైజ్ చేశారు? ఎందుకంటే ది డివైన్ ఆస్పెక్ట్ మీరు రికగ్నైజ్ చేయలేదనుకోండి, మనిషి యొక్క డివైన్ ఆస్పెక్ట్, అప్పుడు ఏమవుతుంది? వీడి ఈ పొలిటికల్, సోషల్ అండ్ ఇండివిజువల్ గ్రోత్ గ్లోరీ ఎప్పుడైతే వచ్చిందో, దట్ గ్లోరీ ఇట్ బికమ్స్ ఎ కర్స్ టు అదర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. Whereas divine aspect కనుక హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇన్ అడిషన్ టు దీస్ ఆస్పెక్ట్స్, వీటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయమని కాదు, నెగ్లెక్ట్ అవ్వలేదు కూడా. మన ఇండియన్ కల్చర్లో కూడా ఇవన్నీ కూడా గ్రోత్ వచ్చింది. బట్ ఇన్ అడిషన్ టు దీస్, మోర్ దాన్ దీస్, ద డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అని మీరు అనొచ్చు. మిగిలిన ఆస్పెక్ట్స్ లో దెర్ ఈజ్ సప్రెషన్ ఆఫ్ లెస్ డెవలప్డ్ పీపుల్. పొలిటికల్ గా, సోషల్ గా బాగా గ్రో, నేనేదో కొంత వరల్డ్ ఫిలాసఫీ గురించి ఏదో మాట్లాడుతున్నాను. am I making any sense? I hope so. సో ఈ పొలిటికల్ గా, సోషల్ గా బాగా డెవలప్ అయిన కల్చర్స్, రోమన్ కల్చర్, ఇవన్నీ ఏం చేసే? దే క్రూసిఫైడ్ ఎ క్రైస్ట్. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ది ఎండ్. highly suppressive cultures, very intolerant. Whereas the divine aspect of the human being in discover చేసిన culture లో, as Swami Vivekananda puts it, there is peace before and there is blessing behind అంటాడు. ఈ డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, వాడు ఆ డివైన్ ఆస్పెక్ట్ ని డిస్కవర్ చేసిన మనిషి నడిచి వెళ్తుంటే వాడి చుట్టూ ఏముంటుంది? శాంతి ఉంటుంది. వాడి వెనకాల వాడితోటి వ్యవహారంలో శాంతిపూర్వకమైన వ్యవహారం ఉంటుంది. ఈ వ్యవహారం వెనక వాడి హృదయంలో ఏముంటుంది? ఆశీస్సు ఉంటుంది. ఇంకేముంటుంది? there is no suppression, there is no violence, there is only peace before and blessing behind. The person talks, the face is peaceful, the talk is peaceful, that is peace before, and there is a blessing behind all that. This is the divine aspect of a human being. That is the glory of Indian culture. So antarashrute, ఆ అంతరశ్రుతిలో ఈ గ్లోరీని డిస్కవర్ చేస్తున్న శృతి అది, అంతర్యామి బ్రాహ్మణం. కనుక ఈ విధంగా యూ కెన్ సీ ఈశ్వర ఆల్ అరౌండ్ యూ, లోపల కానీ బాహ్యమునందు కానీ. సో ఇహ అంతికే, ఇట్ ఈస్ సో క్లోజ్ టు వన్ ఇఫ్ ఓన్లీ హీ కెన్ సీ. అంచేతనే నెక్స్ట్ వాక్యం పశ్యత్స్విహైవ అన్నాం. ఇహ పశ్యత్సు చేతనావత్సు ఇత్యేతత్ నిహితం స్థితం. అది ఇహ అంటే ఈ దేహమునందు, ఈ లోకములో కూడా ఉంది. ఎవళ్లలో ఉంది? పశ్యత్సు. ఇహ మళ్ళీ వచ్చింది. ఇహైవ నిహితం. దీనికోసం స్వర్గానికి వెళ్ళక్కర్లేదు, కైలాసానికి వెళ్ళక్కర్లేదు, వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు. ఇహైవ
ఇక్కడే ఉందయా అది, దాచిపెట్టబడి ఉంది. నిహితం అంటే దాచిపెట్టామని. ఈ నిహిత శబ్దాన్ని దాచిపెట్టడం అనే అర్థంలో వాడతారు. సో ఈ హైవ నిహితం గుహాయాం, ఈ హృదయ గుహలో, ఇక్కడ ఈ దేహంలోనే దాగి ఉన్నది, దాచిపెట్టబడి ఉన్నది. అయితే ఎవళ్ళకి తెలుస్తుందంటే పశ్యత్సు, ఉందనే సంగతి తెలియాలంటే చూసిన వాడు అయి ఉండాలి. ఇప్పుడు ఆ గదిలో ఏదో ఉందని చెప్పాడంటే వాడు చూసుంటే చెప్పాలి, కానీ అయితే హియర్సే అయిపోతుంది. మన సమాజంలో హియర్సే నడిచిపోతూ ఉంటుంది. అంతా హియర్సేనే, కర్ణాకర్ణే. ఎవడు వెరిఫై చేసింది కాదు, పెట్టింది కాదు, అంతా కర్ణాకర్ణి నడిపించేస్తూ ఉంటారు. సో అంతా రూమర్ వ్యవహారమే. రూమర్ పెరేడ్స్ యాజ్ ట్రూత్. ఎనీవే, సో పశ్యత్సు అంటే చూసి వాళ్ళలో ఉంది అంటే చూడగలుగుతారు వాళ్ళని. శంకరులు పశ్యత్సు అంటే అందరూ చూస్తారు కదా, చూడని అందరు కళ్ళున్న వాళ్ళందరూ చూస్తారు. సో గుడ్డివాడన్న వాడు కూడా వాడు చెవితో చూస్తాడు, చెవితోటి శబ్దాన్ని గ్రహిస్తాడు, అది ఒక రకమైన దర్శనమే. ఇవే అలా కాదు. చేతనావత్సు, చేతన అంటే వివేకము, వివేకము గలవారి యందు ఆ వివేకం చేయగలిగి ఉండాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.